వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, హాయ్ ఫ్రెండ్స్. నిన్న ఒక వీడియో పెట్టాను. ఎలా ఉన్నదో నాకైతే నేను ఇంతవరకు చూసుకోలేదు. సో, ఈరోజు ఒక మూవీ రివ్యూ వచ్చింది. ఎలా ఉన్నది అంటే, మీరు చూశారు గత 2 మూవీ వస్తారు, బ్లాక్ బస్టర్ కొట్టిపోతారు. అదే విధంగా ఎక్దమ్ ఉంటది. నంబర్ 1 రేటింగ్ ఉంటది ఆ మూవీ. మూవీ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటది. అదే మన 'అవతార్' మూవీ పార్ట్ 3 'అవతార్ ఫైర్ అండ్ యాష్'. ఈ మూవీ ఎలా ఉన్నది? ఫస్ట్ మూవీ వచ్చేసి మొత్తం అడవిలలో ఉన్నది ఫ్రెండ్స్. వీఎఫ్ఎక్స్ ఎలా ఉన్నది అంటే ఫస్ట్ మూవీకి అద్భుతంగా అసలు వేరే వరల్డ్ మనకు తెలియని వరల్డ్‌లో చూపెట్టారు. సో, సెకండ్ పార్ట్ వచ్చేసి నీళ్ళలో మొత్తం వాటర్‌లో అబ్బబ్బా! వాటర్ వార్ అని ఎలా ఉన్నది? మొత్తం ఎలా చేస్తారు? ఈ ఎఫెక్ట్స్ ఏంటిది? అమ్మా! ఆ పెద్ద పెద్ద జంతువులు దానికి సంబంధించిన గత జన్మలు వావ్! ఎలా బాగుంటదంటే మనం మర్చిపోయే వరల్డ్‌కి తీసుకెళ్తారు. ఈసారి ఎలా అంటే మొత్తం ఆకాశం మీదనే వార్ మొత్తం ఆకాశం మీదనే. ఎలా ఉన్నది అంటే వీఎఫ్ఎక్స్ గాని, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ గాని మీకు తెలిసుంటది. జేమ్స్ కెమెరాన్ అంటే అసలు మనకు మన మైండ్‌నే ఒక మ్యాజిక్ చేస్తాడు. మన మైండ్‌ని మ్యాజిక్ చేసి ఆడుకుంటాడు. ఆ విధంగా ఉన్నది. చాలా బాగుంది వీఎఫ్ఎక్స్ గాని, డైలాగ్స్ గాని, ఎనకాల ఉండే గ్రాఫిక్స్ గాని అబ్బబ్బబ్బబ్బా! గింత గూడా ఎతుకొద్దు. దీనికి మాత్రం నేనిచ్చే రేటింగు 4 అండి. చాలా అద్భుతంగా ఉన్నది. నేను ఇంతవరకు ఇలాంటి వీఎఫ్ఎక్స్ మూవీసే చూడలేదు. అంటే ఈ జంతువుల వరల్డ్‌లో గాని చాలా బాగుంది. అసలు వస్తరు, బ్లాక్ బస్టర్ కొట్టిపోతున్నారు. ఈ కరెక్ట్ 3 పార్ట్స్ అబ్బబ్బబ్బా! మూవీ అంటే ఆ విధంగా ఉన్నది. ఇంకా ఎలా ఈ ఈ డిసెంబర్‌లో రిలీజ్ అవుతుంది. మూవీ అయితే చాలా బాగుంది. ట్రైలర్ అయితే ఇంకా హైలైట్ ఉన్నది. ట్రైలర్ చూసే మనం మూవీ ఇది సక్సెస్ అయితదా? కాదా? అనేది చెప్పేయొచ్చు. ట్రైలర్ బాగుంది. ఎంత బాగుందంటే మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఆ విధంగా ఉన్నది. మీరు చూడండి ఒకసారి. చూసి తర్వాత నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. షేర్ చేయండి బ్రో. సో, ఈ మూవీకి ఎంతలా రేటింగ్ ఇయ్యొచ్చో మీరు చెప్పొచ్చు. ఇంతలా రేటింగ్ ఇవ్వనికి అంతగనం ఏమున్నది తమ్ముడు అంటే, దాంట్లో గ్రాఫిక్స్, అంత విజువల్స్, క్లారిటీ బాగుంది. సినిమా మాత్రం ఓవరాల్‌గా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.